హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు పప్పు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి. దానికోసం ముందుగా నేనైతే పప్పుని ఇలా ముందుగానే కడిగేసి పక్కన పెట్టాను. కుక్కర్లో పెట్టుకుంటున్నాను. నేనైతే ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. అండ్ దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి దాంట్లోనే. ఇంకా నేనైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇవి 2 టమాటాలను కట్ చేసి అండ్ ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదే ఊరబెట్టిన చింతకాయ నిల్వ పచ్చడి. దీన్ని కూడా కొంచెం యాడ్ చేయాలి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ పప్పు అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆకుకూరలు ఏవి లేనప్పుడు ఇలా ఒకసారి పప్పు ట్రై చేసి చూడండి, బాగుంటుంది ఇదైతే. ఇంకా కుక్కర్ పైన క్యాప్ పెట్టుకొని ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత పప్పు అయితే ఇలా రెడీ అయిపోద్ది. అండ్ దీనికి నేనైతే ముందుగానే స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను పోపు కోసం అయితే. ఇంకా పోపు కోసం అయితే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అండ్ కొన్ని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు మిక్స్ చేసి పెట్టాను. ఇవైతే పోపు చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ ఆయిల్లో అయితే బాగా వేయించుకోవాలి. అలా అయితే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్స్కి చింతకాయ పచ్చడి అండ్ నెయ్యి వేసి తినిపిస్తారు కదా, అలా కాకుండా ఈ చింతకాయ పచ్చడితో చేసిన పప్పు నెయ్యి వేసి తినిపించండి, చాలా బాగా తినేస్తారు. సో ఫైనల్లీ పప్పు అయితే ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఎలా వేడివేడి అన్నంలోకి ఈ పప్పు అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.